శుభోదయం. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మన చుట్టూ ఉన్న పదార్థం అను ఈ పాఠ్యాంశం నుంచి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్, పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనే యాక్టివిటీని పరిశీలిద్దాం. ఈ గ్లాసులో వాటర్ ఉంది కదా, ఇందులో ఈ వాటర్ పార్టికల్స్ ఏమైనా మూమెంట్ ఉందా? లేదు. మనం ఎంతసేపు అయింది అది అలా ఉంచి? ఒక పావు గంట నుంచి అలాగే ఉంచాం కాబట్టి ఎటువంటి మూమెంట్ లేదు అనుకుంటున్నాం. లేదా ఇప్పుడు ఉందో లేదో టెస్ట్ చేయడానికి ఏం చేద్దాము, ఫుడ్ కలర్ కొద్దిగా వేద్దాం. వేయండి, వెయ్యి, అది నెమ్మదిగా వేయి. పైన వేసావా? ఏమైంది చూడు. ఇప్పుడు చూడండి అక్కడ కిందని ఏం జరుగుతుంది. అది ఎందుకు కదులుతుంది? దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు అలాగా? వాటర్లో పార్టికల్స్ కదులుతున్నాయా లేదైతే? మనకి ఇంతవరకు కదలలేదు అనుకున్నాం. వాటర్లో ఉండే పార్టికల్స్ కదులుతూ ఉన్నాయి. సో మనకి దీని నుంచి ఏం తెలుస్తుందట? పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ అంటే పదార్థంలోని కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో యాక్టివిటీ చూద్దాం. మ్యాటర్లో ఉండే పార్టికల్స్ యొక్క టెంపరేచర్ డిఫరెంట్గా ఉంటే వాటి కదలికలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే పదార్థం యొక్క ఉష్ణోగ్రతలలో తేడా ఉంటే వాటిలో ఉండే కణాల కదలికలో ఏమైనా తేడా ఉంటుందా పరిశీలిద్దాం. కోల్డ్ వాటర్లోని హాట్ వాటర్లోని ఫుడ్ కలర్ వేసి ఆ వాటర్లో ఏ వాటర్లో పార్టికల్స్ ఎలా మూమెంట్ ఉన్నది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అవి తీసుకోమ్మా. బాటిల్ అదేమో హాట్ వాటరా? ఓకే, అందులో వేయి. చేయగలపు జాగ్రత్త. ఓకే, ఏంటి చెప్పండి, ఇది ఏ వాటర్? ఇది అదేంటది? ఓకే, రెండింట్లో కూడా ఫుడ్ కలర్ ఒకేలాగా ఉండేటట్టు వెయ్యి. అందులో వెయ్యి. చూడండి, అందులో ఎక్కువ మూమెంట్ ఉంది. హాట్ వాటర్లో ఏమవుతుంది చూడండి, చాలా ఫాస్ట్ కదులుతున్నాయి కదా. ఇప్పుడు ఈ యాక్టివిటీ వల్ల మనకి ఏం తెలుస్తుంది? పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి, అనగా అవి గతిశక్తిని కలిగి ఉంటాయి అంటాం. ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాలు వేగంగా కదులుతాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్, దట్ ఈస్ దే possesses what we call the kinetic energy. As the temperature rises, particles move faster. So, we can say that with increase in temperature, the kinetic energy of the particles also increases.